గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అని బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ అయితే సాంబార్ పెట్టినాను. సో సాంబార్కి నేను కందిపప్పు వేయించేసుకుంటున్నాను. నాకు ఎంత కావాలో అంత కందిపప్పు తీసుకున్నాను. చక్కగా దోరగా వేయించేసుకుంటాను. ఇప్పుడు తర్వాత నీళ్లు పోసేసి నాకు కావాల్సిన మా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసి నేను సాంబార్ పెట్టేస్తాను. సో ఇది బాగా వేగిపోవాలి. వేగిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, నేను పప్పు వేయించేసుకున్నాను. పప్పు బాగా దోరగా వేగిపోయింది. తగినన్ని నీళ్లు పోసేసుకున్నాను. ఆనపకాయలు వేసుకున్నాను, ఆనపకాయ ముక్కలు వేసుకున్నాను, దోసకాయ ముక్కలు వేసుకున్నాను, ఉల్లిపాయలు, టమాటోలు, పచ్చిమిరపకాయలు, పసుపు, కారం వేసేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను. సో నేను ఇంకా ములక్కాళ్ళు కూడా వేసినాను, చిలకడ దుంపలు కూడా వేసినాను. అవేమో సపరేట్గా ఉడకబెడతాను. దీంట్లో వేస్తే అవి బాగా మెత్తగా అయిపోయి మనకి ముక్కలుగా రావు కాబట్టి నేను సపరేట్గా ఉడకబెడుతున్నాను. నీళ్లు, ఉప్పు వేసేసి ఉడకబెడుతున్నాను. ఇవి మాత్రం నా ఇంట్లో, మన ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉంటే అవి, నేను క్యారెట్ వేయలేదు, యాక్చువల్లీ క్యారెట్ లేదు కాబట్టి మిగతా మీ ఇంట్లో ఏమేమి ఉంటే అవి వేసేసుకోండి. నేను చెప్పాను కదా ములక్కాళ్ళు, చిలకడ దుంపలు ఉడకబెడుతున్నానని. సో అవి ఉడికిపోతున్నాయి. అవి ఉడికిపోయాక నేను పక్కన పెట్టేసుకుంటాను. ఆ తర్వాత నేను ప్రెషర్ ప్యాన్ పెట్టేసి ఈ సాంబార్ ఉడకబెట్టేసుకుంటాను, ముక్కలు వేసినది. అది ఉడికిపోయాక మనం పోపు వేసుకునేటప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదండి, పప్పు బాగా ఉడికిపోయింది. నేను ఇందాక మీకు చూపించాను ఏమేమి ముక్కలు వేసుకున్నానో. సో ఆ ముక్కలతో పాటు బాగా ఉడికిపోయింది. ఒక్కసారి మనం ఇలా అనేసుకుంటే అది చక్కగా సాంబార్కి మనకి ఎలా కావాలో అలా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చింతపండు రసం పిండేస్తాను. మనకి ఎంత కావాలో అంత చింతపండు రసం నేను పిండేసుకుంటున్నాను. దీన్ని ఇలాగా కలిపేసుకుందామండి. ఒకసారి బాగా మరగాలి. ఇప్పుడు నేను చిలకడ దుంపలు అలాగే ములక్కాడు కూడా వేసేస్తాను, వాటర్తో సహా వేసేస్తాను. ఉడకబెట్టుకున్నాను కదా ములక్కాడలు అలాగే చిలకడ దుంపలు, అవి వేసేస్తానమాట. నేను సపరేట్గా ఉడకబెట్టుకుంటాను, ఎందుకంటే అవి ప్రెషర్ ప్యాన్లో పెడితే లేహం అయిపోతాయని నేను ఇలా ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు మెల్లిగా వాటర్ పోసేస్తాను. ఇప్పుడు బాగా మరగాలండి. మరిగేటప్పుడు మరిగాక మీకు ఏం చేయాలో చూపిస్తాను. బాగా ఉడికిపోయిందండి, బాగా మరిగిపోతుంది కూడా. ఇప్పుడు నేను ఆవాలు మెంతుల పొడి వేసేసాను 1/2 స్పూన్. అలాగే ఉప్పు వేసేసుకుంటాను. నాకు ఎంత కావాలో అంత ఉప్పు వేసేసుకుంటాను. మేము కొంచెం తక్కువే తింటాం కాబట్టి, ఇది చిన్న స్పూన్ కాబట్టి నేను 4 స్పూన్లు వేసాను. ఇంకొక స్పూన్ వేసేస్తాను, సరిపోతుంది. మీరు మీకు రుచికి తగినంత మీరు వేసేసుకోండి. ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలి. ఇందాకనే అన్నీ వేసేసాం కదా. ఇప్పుడు మరిగేటప్పుడు మనం ఎప్పుడైనా సరే కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేసేసుకోవాలి. వేసేసుకుని ఇలాగా కలిపేసుకోవాలి. సో అన్నీ ఒక్క క్యారెట్ తప్ప మిగతావన్నీ నేను వేసేసాను. గుమ్మడికాయ కూడా వేయలేదు. మిగతా మీ ఇంట్లో ఏముంటే అవి వేసేసుకోండి. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. రెడీ చేసేసుకున్నాను. నూనె కూడా వేసేసుకున్నాను. ఇలాగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసాను. అలాగే ఇంగు వేసేస్తాను. ఇంగు లేకపోతే అసలు మీరు స్టార్ట్ చేయొద్దు. ఏది సాంబార్లో ఇంగు లేకపోతే అస్సలు బాగోదు. చూసారు కదా నేను ఎలా వేసానో అలా వేసేసేయండి. వేసేసి కొంచెం కారం, ఎప్పుడు నేను వేస్తాను కాబట్టి కొంచెం కారం వేసేసి బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడు దీనిలోకి ఇలా వేసేద్దాం. వేసేసి లాస్ట్లో ఒకసారి సాంబార్ పొడి ఉంటుంది కదా, అది వేసేయాలి. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారు, అందుకే చెప్తున్నాను. ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ వస్తుంది. ఇలా సాంబార్ పొడి వేసేసి ఇలా కలిపేసేసేయాలి. ఒక్క 2 నిమిషాలు మరిగించేసి అప్పుడు బంద్ చేద్దాం. ఒకసారి మరిగిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, మొత్తం పోపు కూడా వేసేసాను. సాంబార్ పొడి కూడా వేసేసాక మీకు నేను చూపిస్తాను. బాగా మరిగిపోతుంది. లాస్ట్లో ఇంకొకసారి కొత్తిమీర, కరివేపాకుతో మీరు గార్నిష్ చేసేసుకుంటే ఎంతో ఎంతో టేస్టీ అయినా మనకి చిలకడ దుంప చూసారా ఎలా కనబడుతుందో. పెద్ద పెద్ద ములక్కాళ్ళు ఉన్నాయి. సూపర్బ్ వచ్చింది. ఎంత బాగున్నాయో ములక్కాళ్ళు మాత్రం చాలా దొబ్బుగా ఉన్నాయి. చూసారు కదా చాలా చాలా బాగా వచ్చింది. సో ఇలా రావాలి అంటే మాత్రం మీరు సపరేట్గా ఉడకబెట్టుకోవాలి, అప్పుడే బాగా వస్తాయి. సో తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. అన్ని పద్ధతులు మనం టేస్ట్ చేయాలి కాబట్టి నాది కూడా మీరు టేస్ట్ చేయండి. చక్కగా చాలా 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 బాగుంటుంది. అది చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్ అండి.